ఈ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ కేస్, అంటే తనని నేను మర్చిపోలేను. ఒక యంగ్ పేషెంట్ ఓపీడీలో వచ్చాడు. సో ఏంటి తన కంప్లైంట్ అంటే మోషన్లో బ్లడ్ పడుతుంది అండి. అది ఈ మధ్య కాలం కాదు, కొన్ని నెలలుగా మోషన్లో బ్లడ్ పడుతూనే ఉంది. అండ్ లోకల్గా ట్రీట్మెంట్స్ హోమియోపతియో లేకపోతే హోమ్ రెమెడీస్ తీసుకుంటూ ఆల్రెడీ చాలా రోజులైన తర్వాత నా దగ్గరికి రావడం జరిగింది. అండ్ వచ్చేటప్పటికి తను బరువు తగ్గిపోయాడు, నీరసం అయిపోయాడు. సో ఇంకా డీటెయిల్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే మనం అనుకున్నట్లు పైల్సే కాదు, అన్ఫార్చునేట్లీ తనకి పెద్ద పేగు ఆసనం దగ్గర క్యాన్సర్ ఉందని తెలిసింది. అది కూడా అడ్వాన్స్ స్టేజ్ లో. ఇక్కడ నన్ను బాధ పెట్టిన విషయం ఏంటంటే తనకి క్యాన్సర్ వచ్చిందానికంటే ఈ సమస్య, ఈ బాధ ఎన్ని రోజుల నుంచో ఇబ్బంది పడుతూనే ఎన్నో డేంజర్ సిగ్నల్స్ ఇచ్చినా కూడా వాటన్నిటిని నెగ్లెక్ట్ చేయడం. సో ఫైనల్ గా నెక్స్ట్ టైం ఎవరికైనా మోషన్ లో బ్లడ్ పడుతుంది అనిపించినప్పుడు భయపడో లేకపోతే సిగ్గుపడో లేకపోతే వేరే వేరే కారణాల వల్ల నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే ఎక్స్పర్ట్ ని కలిసి ఎవాల్యుయేషన్ చేసుకొని ఏంటి కారణం అని తెలుసుకొని దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎర్లీగా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేస్తే ఎన్నో రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ అండ్ రిజల్ట్స్ కూడా చాలా బెటర్ గా ఉంటాయి. అదే లేట్ గా వెళ్తే ఆప్షన్స్ అనేవి తగ్గిపోతాయి అండ్ అవి కొన్నిసార్లు ప్రమాదానికి కూడా దారి తీయచ్చు. వాటిలో ఒకటి క్యాన్సర్ కూడా. సో ఎర్లీగా క్యాన్సర్ ని డయాగ్నోస్ చేస్తే మనం దాన్ని జయించవచ్చు, లేకపోతే ఆ క్యాన్సర్ మనకంటే ముందు పరిగెడుతూ ఉంటుంది.